ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఆకలి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఉంటుంది. తమ ఆకలిని తీర్చుకోవడానికి కొంతమంది బందిపోట్లుగా మారాల్సి వచ్చింది. కానీ కాలం మారుతున్న కొద్దీ బందిపోట్ల సైన్యం సన్నగిల్లడం మొదలైంది. దానితో వాళ్ళు సంపదతో పాటు పిల్లల్ని దొంగలించడం మొదలుపెట్టారు. ఒకరోజు బ్రాహ్మణపురం బందిపోట్లు ఊరు మొత్తం జల్లెడ వేసిన ఒక్క మగ పిల్లడు కూడా దొరకలేదు. ఎందుకంటే ఆ ఊరిలో ఆడపిల్లల పుట్టుక ఎక్కువగా ఉండేది. ఏ శక్తి ఏ తల్లి గోస కోరిందో తెలీదు. ఊరికి దక్షిణ దిక్కున ఒక మగ పిల్లడి గొంతు వాళ్ళ చెవిన పడింది. అప్పుడే ఒక శక్తి భూమిని తాకింది. నయాత దుస్త శక్తిస దైవ శక్తిర్యం గతి. ఆ శక్తి నేరుగా వచ్చి నిన్న అంజనామ్మని కలిశానురా. దేవాదర్ గురించి కొన్ని నిజాలు చెప్పింది.
ఏంటన్నా అవి? మర్యాదగా రేడియో ఎక్కడుందో చెప్పు. ఆ రేడియో ఎక్కడుందో చెప్పు. మా అమ్మ కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా, కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కథ చెప్తాన్రా అని పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతో, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు. ఓ ఆయనకి 4 కుమారులు. ఓ పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు. అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్టుకున్నాడు. మళ్ళీ మొదలెట్టాడు. ముద్ర అంటే రాత్రి ఆ చాగంటి వీడియో చూసి పడుకుంటాడు. తెల్లవారులు మా బొర తింటాడు. ఏమైందిరా అనియా? కళొచ్చిందిరా. కళొచ్చిందా? నాకు తెలిసి పక్కింటి ఆంటీ అయ్యంట. ఏం కలరానియా? ఒరే, నువ్వు దానికి లెటర్ ఇచ్చిన విషయం తెలుగు టీచర్ తెలిసిపోయినట్టుందిరా. తెలిసిపోయిందా? ఏ పర్లేదులేరా. అదేంట్రా అంత ధైర్యంగా ఉన్నావు? నేను రాసింది హిందీలో ఉండరా, దానికి తెలుగే సరిగ్గా రాదు, ఇంక హిందీ ఏం అర్థం అవుతుంది? ఇటు వెళ్ళిపోయింది మనసు హరారీరా. ఏముందిరా, ఎలాగో ఈ సంవత్సరం 7th కంప్లీట్ అయిపోద్ది. తర్వాత 1 లక్ష రూపాయల జాబ్ ఈజీగా వస్తుంది. తర్వాత ఒక ఇల్లు ఒక కారు కొనేస్తా. నేను చక్కగా నా ఆరిగాని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా. ఆల్రెడీ हमने కెరియర్ में फोकस किया రా. ఆల్రెడీ కియారా. అదేంట్రా, దాని పేరు నిహారిక కదా? ఇప్పుడు నీ హారిక అన్నాను అనుకో, అది నీ హారిక అయిపోతుంది. అదే నా హారిక అన్నాను అనుకో, నా హారిక అలా ఉంటుంది. లైఫ్లో సెటిల్ అవ్వండి. తప్పు నీది కాదురా, మీ అమ్మమ్మ నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టింది చూడు, దాన్ని అనాలి. రనియా, హారికల ఇంట్లో నువ్వే మాట్లాడాలరా నా పెళ్లి గురించి. మీ ఏజ్లో పక్కనున్న పెన్సిల్ ఎలా దుబ్బేలా అని ఆలోచించేవాడిని. మీరు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోయారు. రనియా, నాకు డౌట్ రా. ఇప్పుడు వెంకటరామూర్తి ఎందుకు అంత స్పెషల్? అతను కలియుగ దేవుడురా. ఈ కాలంలో పాపాలు ఎక్కువైపోతున్నాయి కదా, వాటిని బ్యాలెన్స్ చేయడానికి పుట్టాడు. అర్థమయ్యేలా చెప్పు రానియా. ఒకసారి ఇటు రారా. బోలో.
ఇప్పుడు నీకు స్కూల్కి వెళ్ళమంటే దారిలో నెహారికి లైన్ వేసుకుని వెళ్తాను. అమ్మ నీ అమ్మ దొరికిపోయినా నేను వాళ్ళమ్మ వచ్చి నన్ను అడిగింది. ఇలాంటి పాపాలు క్లియర్ చేయడానికే ఆయన పుట్టాడు. అంతేలే పురాణియా ఆ స్వామి చెయ్యి ఒకటి ఇలాగా ఒకటి వంకరగా ఎందుకు ఉంటుందిరా? అంటే ఎదవేసాలైతే చెయ్యి ఇరిసేతనని అర్థం. అంతేలే ఇరిసేయాల్సిందే. అసలు ఏం జరుగుతుంది? ఎవరు? ఏమైంది అది అలా ఎందుకున్నావు? ఎందుకో తెలియట్లేదు వాసు. ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. నాకు అర్థం కాలేదు. అంటే అదే ఇంట్లో ఏవో
ఏమైంది అది? ఏమైంది అది? ఏం జరుగుతుంది ఇక్కడ? నీకేమైనా శబ్దాలు వినిపిస్తున్నాయా? శబ్దాలా? ఏం శబ్దాలు? గుర్రాలువి, రథాలువి. అవి వినబడట్లేదు నాకు. నాకు అవేవో వినిపిస్తున్నాయి. రేయ్, ఏమైందిరా? రుద్ర. ఏంట్రా నువ్వు అనేది? రుద్ర. నేను రుద్రాని చూశాను. చనిపోయిన వాడు ఎలా వస్తాడు? వాసుని కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు వాడెందుకు దేవదారిని నాశనం చెయ్యాలనుకుంటున్నాడు? ఏం అర్థం కావట్లేదు. చనిపోయిన రుద్ర వాసుకి ఎలా కనబడ్డాడు? గుర్తుపట్టావా? అది చనిపోయింది ఎలా వచ్చిందా అని చూస్తున్నావా? నీ ప్రాణ స్నేహితుడు రుద్ర నీ కారణంగా నీ చనిపోయాడని బాధపడుతున్నావా? లేక చనిపోయిన వాడు వాసుకి ఎలా కనబడ్డాడని ఆలోచిస్తున్నావా? నీకు తెలిసింది కొంతవరకు మాత్రమే. అది తెలియాల్సిన నిజం చాలా ఉంది. బ్రాహ్మణపురం బందిపోట్లు వాళ్ళు సృష్టించిన భయంకరమైన కోశ కారణంగా గుడిసెలు తగలబడ్డాయి. అమాయక ప్రజలు శవాలై తేలారు. అదే సమయంలో ఒకే తల్లికి జన్మించిన
ఇద్దరి పిల్లల్లో ఒకరిని ఆ బందిపోట్లు ఎత్తుకొని పారిపోయారు. కలియుగంలో ఈ భూమి మీద జరుగుతున్న విధ్వంసక కార్యాలను చూసి తాళలేక ద్వాపర యుగం నుండి కొన్ని శక్తులు ఈ భూమి మీదకు వచ్చి దేవతా ప్రాంతంలో పడ్డాయి. శక్తులు మరేవో కాదు, ధర్మాన్ని స్థాపించడం కోసం తమ్ముడి చేత సోదరుని హతమార్చేలా చేసిన ద్వారకాధీశుడి శక్తి. కన్న ప్రియుని చంపిన బాధను కంఠంలోనే దిగమింగుకుంటూ సోదరుడని తెలియక బాణాలను సంధించిన ఇంద్రుని తనయుడు శక్తి. కురుక్షేత్ర యుద్ధంలో శాపాల కారణంగా తమ్ముడు చేతుల్లో మరణం పొందిన సూర్యపుత్రుడు శక్తి. అలా పడిన చోట ఒక రేడియో ఉంది. ఆ శక్తులన్నీ ఆ రేడియోలో నిక్షిప్తమైనవి. ఆ దేవదార్ ప్రాంతంలో నివసించే గ్రామస్తులు వచ్చినవి దైవ శక్తులేని తెలియక దేవతా శక్తి అనుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజున ఆ దేవదార్ గ్రామస్తులందరూ కలిసి ఊరి జాతరగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నారు. ఈలోపే ఆ రేడియోని ఆట వస్తువు అనుకుని తీసుకుపోయారు. ఆ రేడియోయే ఇప్పుడు ప్రళయంగా మారబోతుంది. దాన్ని దక్కించుకోవడం కోసం ఒకడు చేస్తున్న విధ్వంసమే ఇప్పుడు నువ్వు చూస్తున్నది, జరుగుతున్నది. ఆ రోజు బందిపోట్లు ఎత్తికెళ్ళిన పిల్లవాడు మరెవరో కాదు, ఇదే దేవదార్ ప్రాంతం కోసం తన ప్రాణాల్ని వదిలి ఇదే మట్టిలో కలిసిపోయినవాడు, నీ ప్రాణ స్నేహితుడు రుద్ర. ఆ రోజు బందిపోట్లు ఎత్తుకెళ్ళింది ఒక్క పిల్లవాడినే. మిగిలిన ఆ పిల్లవాడే మీ ప్రాంతానికి ప్రమాదంగా మారాడు. వాడే రుద్ర తమ్ముడు. ఆ శక్తులు ఉన్న రేడియోని దక్కించుకోవడం కోసం మీ దేవదార్ ప్రాంతంలో అమ్మవారి జాతరని అడ్డం పెట్టుకుని సిద్ధార్ని వెనక నుండి నడిపిస్తూ అడ్డంగా ఉన్న రుద్రాని నీ చేతులతో చంపేలా చేశాడు. రుద్ర సోదరుడు దేవరాజ్.
అదేరా జరిగింది. రాత్రి అంజనాంబ కల్లోకి జ్యోతి వచ్చి ఇదంతా చెప్పిందంట. దేవాదారి మన చెయ్యి దాటిపోయిందిరా. దానికోసం నేను ఎంతమందినైనా చంపడానికి సిద్ధంగా ఉన్నాను. వాడేం చేస్తాడో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. రుద్ర తమ్ముడు ఆ రేడియో కోసం మన దేవాదారిని నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడిని మనం ఎదుర్కోవడం కష్టం. నువ్వే అలా అంటే ఎలా అన్నా? ఆ రేడియో మన ప్రాంతంలో ఎక్కడో ఉందన్న సంగతి వాడికి తెలిసింది. ఇక మన ప్రాంతంలో ఎవరిని ప్రాణాలతో ఉంచడం. వాడి ఒంట్లో ఉన్నది కూడా రుద్ర రక్తమేరా. వాడిని ఎదుర్కోవడం అంటే రుద్రాన్ని ఎదుర్కోవటమేరా. ఆ రేడియో ఎక్కడుందో చెప్పకపోతే ఇంకా ఎంతమందిని చంపుతానో నాకే తెలీదు. అది ఆ దేవదారిలో ఉందన్న సంగతి నాకు తెలుసు. వస్తున్నా 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 వస్తున్నా. ఇంకా దేవదారులు ఏ ప్రాణం పోకుండా మనం కాపాడలేమన్నా. ఇక అందరం వాడి చేతుల్లో చావాల్సిందే. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఇలాంటి సమస్య వచ్చింది. దేవాదారి ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. అప్పుడే వచ్చాడు రుద్ర. వాడి రాకతో ఊరి సమస్యలన్నీ తీరి ఊరిలో మార్పు మొదలైంది. ఆ రోజు నుంచి అమ్మవారి జాతర ఏ సమస్య లేకుండా జరిగింది. వాడికి బొట్టు పెట్టిన ప్రతిసారి ఆ అమ్మవారి బిడ్డకే బొట్టు పెట్టినట్టు అనిపించింది. రుద్రాలో నువ్వు చూసింది ప్రేమ మాత్రమే. అది వాడి ఉగ్రరూపం నీకు తెలియదు. వాడి కోపం నీకు తెలియదు. వాడు సృష్టించిన విధ్వంసము నీకు తెలియదు. రుద్రాని ఎవ్వరూ చంపలేరు, మన అనుకున్న వాళ్ళు తప్ప. రుద్రాని ఎవ్వరూ చంపలేరు, మన అనుకున్న వాళ్ళు తప్ప. వాడెప్పుడు ఒకటే చెప్తుండేవాడు, అది నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆది ఒంటి మీద గీత కూడా పర్నేవని బాబాయ్. రుద్రాని ఎవ్వరూ చంపలేరు, మన అనుకున్న వాళ్ళు తప్ప.
దానికోసం నేను ఎంతమందినైనా చంపడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రేడియో కోసం నా సొంత అన్ననే చంపేశాను. రుద్ర చచ్చిపోయాడు. చంపేశాను. ఈసారి దేవదాన్ని మనం కాపాడుకోలేమా అన్నా? రుద్ర ఇక లేడు, రాలేడు. వాడిని ఎదుర్కోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం. చూసుకుందాం. గాడ్సా డెమోన్సా? వాడికి రుద్ర అంటే ఏంటో తెలియదు. అది కర్ణుడి అంశతో పుట్టింది మరి ఎవరో కాదు, రుద్ర తమ్ముడు దేవరాజ్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.